కథా స్రవంతి. ఎవరు గొప్ప కథ వాట్సాప్ నుంచి సేకరించింది. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఒకానొక చిన్న గ్రామంలో ఒక ధనవంతుడు, ఒక పేద రైతు ఉండేవారు. ఆ చిన్న గ్రామం పట్టణాలకి అత్యంత దూరంలో ఉండటం వల్ల ధనవంతుడు తన కుమారుణ్ణి అదే గ్రామంలో ఉన్న ఓ చిన్న పాఠశాలలో చేర్పించాడు. అదే పాఠశాలలో పేద రైతు కుమారుడు కూడా చదువుతున్నాడు. అలా ధనవంతుడి కుమారుడు, పేద రైతు కుమారుడు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ధనవంతుడి కుమారుడు తన ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు అందరికంటే చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. రైతు కుమారుడు చదువులో అంతగా రాణించలేకపోయినా క్రమశిక్షణలో ముందుండేవాడు. చూస్తూ ఉండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అందరూ స్కూల్ విడిచిపెట్టే సమయం వచ్చింది. పాఠశాల చివరి రోజు అందరి పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, నేను డాక్టర్నవుతాను అంటే నేను లాయర్నవుతాను అంటూ పోటీ పడుతున్నారు. ధనవంతుని కుమారుణ్ణి అడిగారు. తను కూడా అందరిలాగానే ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను అని చెప్పాడు. అందరూ కలిసి రైతు కొడుకు వైపు చూసి, నువ్వేమవుతావు అని అడిగారు. దానికి ఆ రైతు కుమారుడు చెప్పిన సమాధానం విని అందరూ అతన్ని హేళన చేశారు. అయితే ఇప్పుడు మనం మాటలతో పోటీపడి లాభం లేదు. 40 ఏళ్ల తర్వాత అందరం ఒకచోట కలుద్దాం. అప్పుడు ఎవరు అందరికంటే గొప్పవాళ్ళు అవుతారో వాళ్ళని అందరం కలిసి సన్మానం చేద్దాం అన్న ధనవంతుని కుమారుని తీర్మానానికి అందరూ ఆమోదం తెలిపి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత కొందరు ఉన్నత చదువుల బాటపట్టి ఊరు విడిచి పట్టణాలకు వెళ్ళిపోయారు. ఇంకొందరు పక్క గ్రామాల్లోనే ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగాల బాటపట్టారు. కాలం ఝరీ వేగతుల్యం అన్నారు. 40 ఏళ్లు గడిచాయి. అనుకున్నట్టుగానే ధనవంతుని కుమారుడు ఒకరోజు అందరి వివరాలు కష్టపడి సేకరించి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ దేశ విదేశాలలో ఎక్కడెక్కడో ఉన్న బాల్యమిత్రులందరికీ అక్కడికి హాజరవ్వాలని ఆహ్వానాలు పంపాడు. అందరిలాగానే రైతు కుమారుడికి కూడా ఆహ్వానం అందింది. అనుకున్నట్టుగానే అందరూ ఆ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నందువల్ల ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. భోజనం అయ్యాక సభ ప్రారంభం అయ్యింది. ఆ గొప్ప వ్యక్తి నేనే అంటే నేనే అనుకుంటూ వేదిక మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరూ వాళ్ళు సాధించిన విజయాలు, సంపాదించిన ఆస్తులు, హోదాలు గర్వంగా చెప్పుకోవడం ప్రారంభించారు. చివరిగా రైతు కుమారుని వంతు వచ్చింది. సభకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి అతన్ని వేదిక మీదకి ఆహ్వానించారు. కానీ ఆ రైతు కుమారుడు, ఇంత గొప్ప వాళ్ల మధ్య నేనేం మాట్లాడతాను, నేను సాధించినది ఏదీ లేదుగా అనుకుంటూ సంకోచిస్తూ వేదిక మీదకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అంతలో అతని గురించి తెలిసిన మరో 3 స్నేహితులు, తను అంతగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, అతన్ని ఇబ్బంది పెట్టద్దు, అందరూ అయిపోయారు, ఇక సన్మానం ఎవరికి చేయాలో నిర్ణయించండి అన్నారు. ఇక వ్యాఖ్యాత మాట్లాడుతూ, అందరి అభిప్రాయాలను సేకరించిన తరువాత ఏకగ్రీవంగా ఎన్నుకోదగిన ఆ గొప్ప వ్యక్తి ఎవరో అని నేను చెప్పనవసరం లేదు. దేశ విదేశాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకటిగా నిలిచి తన వ్యాపార సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వ్యాపార దిగ్గజం మన స్నేహితుడు అని చెప్పుకోవడం మనందరం గర్వించదగ్గ విషయం అని వ్యాఖ్యాత ధనవంతుని కుమారుని కోసం చెప్తూ ఉండగా వేదికంతా హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది. అప్పుడు వ్యాఖ్యాత అతన్ని వేదిక మీదకి వచ్చి మాట్లాడాలని కోరగా ధనవంతుని కుమారుడు వేదిక మీదకి వచ్చి ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కోసం మనం ఒకరికొకరం పోటీ పడుతూ జీవితంలో ఎన్నో సమస్యలను దాటుకుంటూ రాత్రి పగలు నిద్రాహారాలు సైతం త్యాగం చేసి సమాజం గర్వించదగ్గ స్థానంలో మనందరం ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరందరూ నాకు ఈ స్థానం కల్పించి గౌరవాన్ని ఇస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఓ గంట క్రితం నాకు తెలిసింది, ఈ 40 సంవత్సరాల కాలంలో నేను గెలుపు అనే ఓటమితో నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాను. నిజానికి ఈ సన్మానానికి నేను అర్హుణ్ణి కాను. ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు.
ఆయన ఎవరో ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను అనేసరికి అందరిలో మళ్ళీ ఉత్కంఠ మొదలైంది. ఓ గంట ముందు జరిగిన సంభాషణని ఇలా గుర్తు చేసుకున్నాడు. పూర్వ విద్యార్థులంతా మాట్లాడుకుంటూ ఆ ప్రాంగణం మొత్తం హడావిడిగా ఉంది. అందరూ డిన్నర్కి సిద్ధం అవుతున్నారు. అందులో ఒక వ్యక్తి తన బాల్య ఆప్తమిత్రుడిని చూసి అతని వేషధారణ బట్టి అతను సాదాసీదా జీవనాన్ని గడుపుతున్నాడని భావించి గర్వంతో కూడుకున్న దయతో అతన్ని పరామర్శించి వేరుగా ఉన్న ఒక టేబుల్ వద్ద కూర్చున్నాడు. అందులో ఒక వ్యక్తి ధనవంతుని కుమారుడు, ఇంకో వ్యక్తి రైతు కుమారుడు. వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరిగింది. నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగాను ఉంది. బాధ ఎందుకు? నా ఆప్తమిత్రుడివి ఆయన నిన్ను కలుసుకున్నందుకు ఎంతో సంతోషమును, నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తున్నందుకు మరింత బాధగాను ఉంది. నాపై నీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కానీ నేనిప్పుడు చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను ఈ జీవితం పట్ల ఎంతో సంతృప్తితో ఉన్నాను. కానీ అదెలా సాధ్యం? నువ్వు నా దగ్గర చెప్పుకోవడానికి సంకోచిస్తున్నావు. సాధ్యమే. ఇప్పుడు చెప్పడానికి కూడా నీరసించి ఉన్నాను. బాగా ఆకలేస్తోంది. ఓ క్షమించు, మర్చిపోయాను. పక్కకి తిరిగి 2 చప్పట్లు చేర్చాడు. క్షణాల్లో టేబుల్ రకరకాల వంటకాలతో నిండిపోయింది. హాయిగా అన్నీ తినడం ప్రారంభించాడు. చాలా బాగున్నాయి, వంటలు చాలా అద్భుతంగా చేశారు. ఈ స్వీట్ చాలా బాగుంది, కాస్త రుచి చూడు. క్షమించరా, నాకు షుగర్ ఉంది, నేను తినలేను. అవునా, పోనీ ఈ స్నాక్స్ అయినా తిను. సారీరా, నాకు బీపీ కూడా ఉంది, తినలేను. పోనీ నువ్వు తినేది ఏదైనా కాస్త తిను. సారీరా, నాకు అజీర్తి వ్యాధి కూడా ఉంది, రోజు ఒక్క పూట మాత్రమే తింటాను. అంటే నాకు తోడుగా నువ్వు ఏమీ తినలేవా? నవ్వుతూ, ఎందుకు తినలేను, చాలా టాబ్లెట్స్ తినాలి. నిన్ను చూస్తే నాకు కూడా సంతోషంగాను బాధగాను ఉంది అన్నాడు రెండో వ్యక్తి. తన ధనగర్వానికి సిగ్గుపడుతూ, నువ్వు టాబ్లెట్స్ ఏమీ వేసుకోవా? నాకు డబ్బులు లేవుగా. అంటే నవ్వుతూ, నాకు డబ్బులు అవే జబ్బులు లేవుగా. ధనవంతుడి కుమారుడు ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకొచ్చాడు. అందరూ అతను చెప్పే సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, 40 ఏళ్ల క్రితం మనందరం మన భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నప్పుడు నువ్వేమవుతావురా అని అడిగితే మన ఊర్లోనే యోగా, వ్యాయామశాల, ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసుకుని మా అమ్మా నాన్నలతో ఉంటూ మన ఊరికి సేవలు చేస్తానని చెప్తే మనందరం అతన్ని చూసి నవ్వుకున్నాం. కానీ ఈరోజు అతను మనందరికంటే ధనవంతుడు. ఎంత డబ్బు పెట్టినా కొనలేనిది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని ఎవరు సంపాదించుకుంటారో వాడే కోటీశ్వరుడు. నేను కోట్లు సంపాదించాను, కానీ అంతకంటే విలువైన ఆరోగ్య సంపాదనలో ఓడిపోయాను. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఎదిగినవాడు అంటే తన నీడలో 10 మందికి ఆశ్రయం కల్పించేవాడు, 10 మందికి పంచే ఆస్తిని సంపాదించేవాడు. మనకి ఆస్తి ఉన్నా పంచలేము. వాడికి ఉన్న ఆస్తి ఆరోగ్య విద్య. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత పంచినా తరగని ఆస్తి కలిగి ఉన్నవాడే ధనవంతుడు. మన సంపద పంచితే తరిగేది, వాడి సంపద పంచితే పెరిగేది. దానంలోకెల్లా గొప్పది విద్యాదానం, విద్యలోకెల్లా గొప్పది ఆరోగ్య విద్య. వాడు ఆరోగ్యదాత. మన సంపద ఇప్పుడు మనకి సంతృప్తిగా ఒక ముద్ద కూడా పెట్టలేకపోతోంది. వాడి సంపద ఉన్నదాంట్లో సంతృప్తిగా తినిపిస్తోంది. విద్యను పంచితే మనలాంటి వాళ్లను తయారు చేయగలం. ఆరోగ్య విద్యను పంచితే ఒక సంపూర్ణత కలిగిన సమాజాన్ని చూడగలం అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. సంతోషంతో ఆ సన్మానాన్ని రైతు కుమారుడికి చేసి సభ ముగించారు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.